కార్యక్రమం ప్రారంభించాము. ఇది విజయవంతంగా 3వ వారం. ఏటి బిందువుకే కనిపెట్టి అనే విధానం స్వచ్ఛంగా గ్రంథరచయిత రాసిన రాతలో పూర్తిగా ఆయన చూపిన విధానంలో కలిగిస్తారు. మేము ఈ రోజు మీ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ప్రేరణ, ఆలోచన, దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలన్నీ కూడా గ్రంథరచయిత ఏ రకంగా అయితే సాయి సచరిత్ర 53 అధ్యాయాల్లో నిరూపించారో, చూపించారో అదే తత్వంలో మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. అది నిజమైనప్పుడు ఇది నిజమేనని, అది ఖచ్చితమైనప్పుడు ఇది ఖచ్చితమేనని మా యొక్క మనసులో నమ్మకం. అలానే బాయిజాబా యొక్క ఎనలేని సేవ, ఆవిడ మీకు చేసిన యొక్క సేవలు గుర్తించుకుని గ్రంథరచయిత రాసిన విధంగా ఆ తొలి రోజుల్లో మీకు ఆవిడ భోజనం పెట్టినప్పుడు ఆవిడ ఎంతైతే కష్టపడిందో, ఎంతైతే ఇబ్బంది పడిందో, అట్లనే ఆవిడ కొన్ని మనవరాళ్ళగా, అలాగే ఆవిడ మీకు అమ్మమ్మ, ఆవిడ మాకు అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు. ఆ తరం నుంచి కొనసాగుతున్న ఈ యొక్క ప్రక్రియని మేము కూడా ఇక్కడ రాష్ట్రాలు కావచ్చు, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడాను ఆవిడ సంతతిగానే మేము భావించి మీకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావించుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం మాతోనే కాకుండా మా తర్వాత తరం కూడా ప్రక్రియను కొనసాగించాలని మనసా వాచా కరుణ కోరుకుంటున్నాము. అలాగే మీ అందరికీ చెప్పి ఉన్నాను, 3వ వారం ఖచ్చితమైన పూజా విధానం ఉంటుందని. అలాగే ఈ 3వ వారం ఈ పూజా కార్యక్రమంతో ముగించాము. అట్లనే ఎవరైతే ఇంకా కొత్త వారి ఏడవలసిన అందరూ విశ్వాసపడడం జరుగుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయి బాబాకి, శ్రీరామయ రామయ రామచంద్రమూర్తికి. ఖచ్చితంగా ఇంకొక మాట అయితే చెబుతున్నాను. ఇదంతా కూడా మీరు గ్రూప్ లో షేర్ చేసుకుంటారో, మీరు పర్సనల్ ఫోన్ చేసి చెప్పుకుంటారో అది మీ ఇష్టం. కథ వినడానికి కానీ, కథ వినడానికి అన్న సమయం లేదన్న వాడికి కానీ ఖచ్చితంగా నామం చేసే అర్హత లేదు. కథ వినడానికి మీ మనసు ఒప్పినప్పుడు, కథ ఎవరైనా చెబుతుంటే నాకు ఆల్రెడీ నేను ఈ కథ చదివాను కదా, దాని గురించి నాకు అవసరం లేదన్న ఆలోచన మీరు మనసులో ఉన్నప్పుడు, ఆల్రెడీ మరి నేను నామం చేశాను కదా, మళ్ళీ అదే నామం మీరు ఎందుకు చేస్తున్నారు? ఒక్కసారి మనసులో రియలైజ్ చేసుకోండి. కథ వినడానికి కానీ, కథ చదవడానికి కానీ, ఎవరన్నా కథ చెప్పినప్పుడు దాని గురించి అన్వేషణ మనం చేయడానికి కానీ మన దగ్గర సమయం లేనప్పుడు నామం చేసే అర్హత లేదు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ మనసులో అంటే నా మైండ్ లో దూరంగానే ఉంటారు. పుట్టిన బిడ్డ ఎంత గొప్పదో తల్లికి మాత్రం తెలుసు, తన ప్రేమ తల్లికే ఉంటుంది. అలాగే కథ చదివిన నాకు మాత్రం తెలుసు ఆ యొక్క కథ యొక్క బలం. మీరు ఆల్రెడీ పాలన చేసి ఉన్నా కూడా మీకు ఎందుకు ఎన్నిసార్లు వివరంగా చెబుతున్నాము. పుట్టిన కాడి నుంచి గట్టెక్కేదాకా అమ్మ అనే మాట వినపడుతూనే ఉంటుందంట. అలాగే సాయి సేవలో మనం ఎప్పుడైతే లేనమై ఉన్నామో పుట్టిన కాడి నుంచి గట్టెక్కే వరకు చదువుతూనే ఉండాలి ఆ కథని. ఎన్నిసార్లు చదివినా కూడా కథ విధానం కూడా మారదు. అదే కథ చదువుతున్నాం, కానీ ఆ కథ చదువుతున్నంతసేపు మన విధానం మారుతుంది. చూడండి, ఒకసారి రియలైజ్ చేసుకోండి. గుళ్ళోకి స్టార్టింగ్ అడుగు పెట్టినప్పుడు మీ యొక్క విధానం ఎలా ఉంది, ఈ రోజు విధానం ఎలా ఉంది. కథే అమ్మాయి మాటకి ఎంత గొప్పతనం ఉందో కథ అనే మాట కూడా అంత గొప్పతనం. ఈ కథలో అంత నైపుణ్యం ఉంది. గ్రంథరచయిత 53 అధ్యాయాలు రాసి చూపించారంటే అది విన్నామన్నా అనుకుని కాదు. 1910 నుంచి తాను 1929లో తాను మరణించి వరకు కూడా రాస్తూనే ఉన్నాడు మహానుభావుడు. ఎన్ని పేపర్లు ఖర్చు అయ్యి ఉంటాయి, ఎన్ని పెన్నులు ఖర్చు అయ్యి ఉంటాయి, ఎన్ని ఊర్లు నడిచాడు, ఎంతమంది తింటుంటారు, ఎంతమంది దూరేసి ఉంటారు. ఒక్కరోజు నేను కథ పెట్టినందుకు వాళ్ళు సరిగ్గా చదవకపోతే నాకు ఎంత బాధ కలిగింది. ఈయన ఎలాగే తినేస్తాడు, ఇలాగే రూల్స్ పాటిస్తాడని చెప్పి కొంతమంది బయటే ఉన్నారు కూడా. అలాగే గ్రంథాలయం ఎంతమంది తలుపు చేస్తుంటారు. ఆ పక్కన నేను చెప్పేది ఏంటయ్యా, మరి ఈరోజు ఎవరు చదువుతున్నామో కథని, మరి ఆ కథలు మనం గౌరవం ఇవ్వాలా లేదా? ఆ మాసాలు మాత్రం తల్లికి మనం జీవితాంతం రుణపడి ఉంటామే ఒక మాట్లాడుతున్నామే. మరి తరాలకి గుర్తుండిపోయే సాయి సత్యత్వం మనకు అందించాడు మహానుభావుడు. మరి అటువంటి వాటిని మనం ఎంత గౌరవించాలి, కథను ఎంత గొప్పగా తీసుకోవాలి. ఏదన్నా ఒక కథ గ్రూప్ లో వచ్చిందంటే ఏ గ్రూప్ లో కథలు మన గ్రూప్ లో వస్తాం, ఏ ఎక్కడ చేయని సేవలు మనం చేస్తాం. అది ఎంత వరకు మనం ఎవరికి తీసుకెళ్ళగలవో అంతవరకు తీసుకెళ్లాల్సిందే. నాభిలో ప్రాణం ఉన్నంత వరకు అనేక తత్పరికల కాదు. బాబా గారు సత్యత్ర 37వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమిటంటే బాబా గారు చిలువ యొక్క గొప్పతనం కూడా రాశాడు గ్రంథరచయిత. ఏమిటంటే కుమ్మరులు దాన్ని తొక్కుట, ఇంతలో ఆరబెట్టడా, దాన్ని కాచుడా, చివరికి బాబా గారు చూడండి. ఒక మట్టి ముద్ద గురించి అంత రాశాడంటే మరి మనలాంటి మట్టి ముద్దలు మనం ఎంత చదవాలి? అదొక్కసారి మనసులో రియలైజ్ చేసుకోండి. సాయి సత్యత్రం మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. యూట్యూబ్ లో మనకి ఎప్పుడు లింక్ పంపిస్తారు. చూడండి, ముందు బాబా గారు మీకు ఇచ్చారా, యూట్యూబ్కి ఇచ్చారా అవకాశం?
ఆన్లైన్కి ఇచ్చారా, మీకు ఇచ్చారా? మొదలు మీకు ఇచ్చారు, మీరు పట్టించుకోలేదు కాబట్టి అక్కడ పెంచుకెళ్ళారు. కాబట్టి రేపు అన్న రోజు కూడా ఇదే ఉంటుంది. మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మీరు లేకపోవచ్చు. సంస్థానం మాత్రం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి దాంట్లో మనం స్థిరస్థాయిగా నిలబడిపోవాలంటే స్థిరస్థాయి సేవ చేయాల్సిందే. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి